పూర్తి మీరు అడ్డం అవుతారు. మీ డోంట్ నో ఏమనుకో చెప్తాను. హలో ఈ కార్యక్రమం గురించి మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడుతున్నారు. మన ఫోరం కమిటీ గారు మాట్లాడుతున్నారు. చూడమ్మా చెక్క పట్టుకో. ఏదైతే మార్పు కావాలనుకున్నారో ఆ మార్పుకు అనుగుణంగా మీ అందరూ నవంబర్ 30వ తారీఖు రిజల్ట్ చూపించి మనకు కావాల్సినటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించుకోవడంతో పాటు స్వేచ్ఛా స్వాతంత్ర జీవితంలోకి అడుగు పెట్టడానికి మనందరం కూడా కంకణబద్ధమై పనిచేస్తున్నాం. దాన్ని దృష్టి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముఖ్యంగా మహిళా స్వాధీనంలో ఏదైతే సూర్యమ్మ 6 గ్యారెంటీ పథకాలు ప్రవేశపెట్టారో వాటిల్లో ముఖ్యమైనవి 2. ఆ రెండిట్లో ఆల్రెడీ మనందరం కూడా సోదరిమణులు ప్రత్యేకంగా అనుభవిస్తున్నటువంటి ఫ్రీ బస్ సౌకర్యం. వారికి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసినట్టు మీ తప్పట్ల ద్వారా. ఎందుకంటే మనకు అదేవిధంగా ఆరోగ్యశ్రీలో భాగంగా 10 లక్షల రూపాయలు ఎన్హాన్స్మెంట్ చేయటం, అది నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యపరంగా సహాయం పొందడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసింది. ఆ 2 కార్యక్రమాలతో పాటు మనం గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్లు అది చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి చెప్తాం, ఏమీ చేయకపోవడం. ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ తిరిగి మనం అడుగు పెట్టడానికి త్వరలో ఈ 100 రోజుల్లోనే మిగిలిన పథకాలన్నీ కూడా మన చేతికి రాబోతా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం కూడా త్వరలో మీ చేతికి రాబోతా ఉంది. ఇది అందరం కూడా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి అంశం. మీరు ఏదైతే నమ్ముకొని పెద్దలు కనకనని శాసనసభ్యులుగా ఎన్నుకున్నారో ఖచ్చితంగా మనందరికీ 24/7 అందుబాటులో ఉంటూ ఎవరికేం వచ్చినా ఒక క్యాంప్ ఆఫీస్ దగ్గర పోయి ఎదురు చూసేటువంటి పరిస్థితి కానీ, ఒక ఫోన్ ఎదుర్కోకుంటే ఫోన్ ఎత్తకుంటే ఒక మధ్యవర్తి ద్వారా పోయేటువంటి కలిసేటువంటి పరిస్థితి లేకుండా మీ అందరికీ నిత్యం అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యే గారు కనకయ్య గారు ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ప్రశాంతంగా మనకు కావలసినటువంటి వైద్య ఆరోగ్య సదుపాయాలతో పాటు ఏ అవసరం వచ్చినా మనకు అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి మన యొక్క అన్ని ఉపయోగాలని అన్ని అవసరాలను మనం సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు కోరుకుంటూనే ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా చెక్కులు స్వీకరిస్తున్నటువంటి సోదరీమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలతో పాటు మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. మనందరం కూడా ఈ 5 సంవత్సరాలు పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ
మీ ఆశీర్వాదంతో 2014లో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే పనిచేసిన 18లో జడ్పీ చైర్మన్ పనిచేసి 23 మళ్ళా మీ అందరి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున విజయాలు చేసిన అందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. కళ్యాణ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇది కూడా ఒక మంచి కార్యక్రమమే. ఎవరైతే పేదరిక పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకునే తరుణంలో ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేయాలని ఒక ఆలోచన తీసుకున్నట్టు. దాంతోపాటు ఇప్పుడు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నుంచి సోనియమ్మ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా సంక్షేమ పథకాలతో పాటు ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమం కూడా బస్ కార్యక్రమం. అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి ఇప్పుడే డీవీ గారు చెప్పారు. మన ప్రభుత్వంలో 1,16,000తో పాటు తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కూడా మన సోనియమ్మ గారు ప్రవేశపెట్టారు. ఇదందరూ కూడా హర్షించాలి. తప్పకుండా చప్పల ద్వారా మనందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టినటువంటి మనందరి ప్రియతమ నాయకురాలు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా భద్రమైపోయిన పనులే తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి విద్యార్థి కుటుంబాలకు ప్రత్యేక సహాయ సహకారం అందించాలి. ఒక గొప్ప లక్ష్యంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావడం. ఇందిరమ్మ రాజ్యంలో అందరూ కూడా బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని మతాల కులాలకు సంబంధించినటువంటి కుటుంబాలను కూడా పేదరిక నిర్మూలన కోసం పేదలు లేకుండా చేయడం ఒక మంచి ఆలోచన తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల్లో 2 వారినే మొన్న ఉచిత బస్సుతో పాటు ఆరోగ్యశ్రీ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు సంక్రాంతి హౌసింగ్ కూడా ఇచ్చే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం. మీరందరూ కూడా దయచేసి వాటికంటే ముందు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఈ 10 సంవత్సరాలు ఎవరు కూడా గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేయలేక ఎలాంటి సంక్షేమ పథకాలు లేని పరిస్థితుల్లో మరి ప్రభుత్వం నడిపించినటువంటి ప్రభుత్వానికి గద్దె చెప్పి మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం అనేది మంచి మరి చక్కటి ఆలోచన భావిస్తున్నాం. ఎలాంటి పథకాలు వచ్చినా కూడా ప్రతి గడపలో ప్రతిలో ఉన్నటువంటి అక్క చెల్లెల కనతోడు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అంతే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విషయంలో ఒకటే చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తెలంగాణ వస్తే మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చే కుటుంబాలు బాగుపడుతున్న ఒక మంచి ఆలోచనతో ఆనాడు 2 సార్లు కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకునేటువంటి పరిస్థితి. కానీ ఉద్యోగాలు లేవు, నీళ్ళు లేవు, ఏమి లేకుండా ఏదో 2 కార్యక్రమాలు చూపించేవారని ఇప్పటిదాకా నడిపించేటువంటి పరిస్థితి. దళిత పని చెప్పారు, బీసీ పని చెప్పారు, రకరకాల పనులు చెప్పి మరి వారే పని అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఎవరు కూడా మోసపూరిత మాటలు, అబద్ధాల మాటలు, అన్యాయం చేసే కార్యక్రమంలో అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా అందుబాటులో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పట్టానికి వచ్చినప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు, బండ్లానికి వచ్చినప్పుడు ఎంపీ గారు, వారితో పాటు వారి బృందాలు కూడా మరి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా
పరిష్కరించడానికి ముందు వరుసలో ఉండే ప్రయత్నం చేస్తాం. వారితో పాటు నేను కూడా మీ అందరూ అందుబాటులో ఉండి మీ సమస్యల పరిష్కారం కోసమే ఈనాడు మనం భగవంతుడు కావచ్చు, మీరు కావచ్చు మాకు చక్కటి ఆశీర్వాదం ఇచ్చి పెద్ద ఎత్తున విజయం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఆ గ్యారెంటీలన్నింటినీ కూడా ప్రజలందరూ తీసుకునే బాధ్యత కూడా మాదే. మాతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, దీంతో పాటు అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరి వహించకుండా ఏ ఇష్యూ వచ్చినా కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, ఎంపీ కావచ్చు, జడ్పీటీ కావచ్చు దృష్టిలో పెట్టి ప్రజలకు చేయాల్సిన ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మరి అధికారులు అందరికీ ఉంది. అదేవిధంగా మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి భూములు వేలం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఉన్నారు. దయచేసి తహసీల్దార్కి ఒకటి విజ్ఞప్తి, ఎవరు భూ పక్షాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి సమస్యలు కూడా పరిష్కరించడం ముందు వరుసలో ఉండి ఏ రికమెండేషన్ లేకుండా కనకలిస్తున్న పరిధి లేకపోతే మరొక ఎంపీడీస్ సర్పంచ్ వస్తే పనిచేయాలని ఆలోచన లేకుండా అందరూ కూడా పనిచేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరింత గొప్ప కార్యక్రమం వచ్చాడు అందరూ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు, నమస్కారాలు. మన ప్రభుత్వంలో ఏదైతే మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఇప్పుడు చెప్పే కళ్యాణలక్ష్మి మనం కూడా ఇస్తున్నాం. 1,16,000తో పాటు తులం బంగారం కార్యక్రమం నెక్స్ట్ అంటే పాద్యం అయిపోతుంది, కొత్తవి కూడా వచ్చే అవకాశం తప్పకుంటుందని చెప్పి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. ఇవాళ ఇచ్చే చెప్పులను కూడా ఈరోజు అందరూ కూడా బ్యాంకు వేసుకోవాలి. 24 తారీఖు వరకే డేట్ ఉంది కాబట్టి ఎవరు కూడా చెప్పు కట్టుకొని దిగిపోకుండా సీజన్ బ్యాంకుకి వెళ్ళాలి. బయట ఉన్నారు కూడా